హాయ్ అండి. హైదరాబాద్లో ఉండి ఫుడ్ కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే పల్లె విందు రెస్టారెంట్ విజిట్ చేయండి. యాంబియన్స్ అయితే చాలా బాగుందండి. విలేజ్ స్టైల్ అట్మాస్ఫియర్ మొత్తం పల్లెటూరు వాతావరణాన్ని మనకి పరిచయం చేయాలి అన్న విధంగా డిజైన్ చేశారు రెస్టారెంట్ని. ఇక్కడున్న బొమ్మల్లో నన్ను ఒక వాక్యం చాలా ఆకట్టుకుందండి. అదేంటంటే, అమ్మ పొలంలో అన్నం ఎందుకు ఇంత రుచిగా ఉంటుంది అని అడిగితే వాళ్ళమ్మ, మనం చేసే కష్టం చూడలేక దేవుడు వచ్చి ఎంగిల్ చేస్తాడు, అందుకే అన్నం అమృతం అవుతుంది అని. ఇదైతే గచ్చిబౌలి బ్రాంచ్ అండి. ఇక్కడ బోర్డ్స్లోనే మనకు తెలుస్తుంది వీళ్ళు ఫుడ్ ఎలా ప్రిపేర్ చేస్తారనేది. ఆర్టిఫిషియల్ కలర్స్, వనస్పతి డాల్డా వాడరు. కల్తీ లేని పదార్థాలతో కమ్మని భోజనం, రెడీమేడ్ మసాలాలు కూడా వాడరండి. యాంబియన్స్ అయితే ఇలా ఉందన్నమాట. ఈ పల్లె విందు రెస్టారెంట్కి 10 టీవీ వాళ్ళ బెస్ట్ థాలీ అవార్డు వచ్చిందండి. లోపలికి వెళ్తే మనకి ఎడ్ల బండిలా కనిపిస్తుంది. ఆ లోపల నుంచే మనకి మెట్లు ఉంటాయండి. ఈ దారిలోనే మనకి వ్యవసాయం చేయడానికి హెల్ప్ చేసే పనిముట్లన్నీ పెట్టారనమాట. వాటి పేర్లు కూడా మెన్షన్ చేసి ఉన్నాయి. లోపలికి వెళ్తే ఇలా ఉంటుందండి. నేను లోపలికి వెళ్ళిన తర్వాత చక్కగా సాంబ్రాణి పొగ వేసి ధూపంలా వేశారన్నమాట లోపల. బ్యాక్గ్రౌండ్లో వచ్చి పాత ఓల్డ్ సాంగ్స్ పెట్టారు, స్వర్ణకమలం అలా. ఇక్కడ స్పెషల్ ఏంటంటే వెజ్ థాలీస్, నాన్ వెజ్ థాలీయే కాకుండా మనకు కావాల్సిన ఐటెం కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. చక్కగా అరిటాకు భోజనం అనమాట. ఏవి ఆర్డర్ చేసినా మనకి అరిటాకులో పెడతారు. ఇది మిరియాల పుట్టగొడుగులండి. వెజ్లో చాలా బాగుంది. ఫుడ్ కలర్స్ ఏం వేయకుండా మంచి హోమ్లీ టేస్ట్తో ప్రిపేర్ చేసిన ఫుడ్ అండి. చక్కగా పాత పాటలు వింటూ ఆ ఫుడ్ ఆస్వాదించవచ్చు. నాన్ వెజ్ ప్రియులకు కూడా మంచి నాన్ వెజ్ డిషెస్ ఉన్నాయి. వెజ్ థాలీ కూడా చాలా బాగుంది. మనకి సుబ్బయ్య గారి హోటల్లో ఎలా వడ్డిస్తారో ఇక్కడ కూడా అలానే ఉంటుంది వెజ్ థాలీ. చిన్న చిన్న బకెట్లలో సాంబార్, రసం, బటర్ మిల్క్, అలాగే ఇక్కడ జున్ను స్పెషల్ అండి. మీరు కూడా విజిట్ చేయండి. మంచి ఫుడ్ని ఆస్వాదించిన ఫీలింగ్ పొందుతారు.